నమస్తే వెల్కమ్ టు బర్నింగ్ పాయింట్. ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమ నిర్ణేతలు. వాళ్ళిచ్చిన తీర్పే గొప్పదవుతుంది. అందుకు భిన్నంగా రాజకీయాలు చేస్తే ఏమవుతుంది? ప్రస్తుతం బీఆర్ఎస్ పరిస్థితి అలానే తయారవుతోందా? ఇతర పార్టీలను మింగేయాలని భావించిన బీఆర్ఎస్ ఇప్పుడు తానే రాజకీయ బలిపీఠం ఎక్కుతుందా? తాను అమలు చేసిన విలీన ప్రక్రియ ఇప్పుడు ఆ పార్టీనే విలీనమయ్యేలా చేస్తుందా? ఇవాల్టి బర్నింగ్ పాయింట్స్లో చూద్దాం. తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ ఇప్పుడు సంక్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటోంది. రాష్ట్రం ఏర్పాటైన తర్వాత జరిగిన 2 ఎన్నికల్లో తిరుగులేని మెజారిటీతో అధికారం కైవసం చేసుకున్న ఆ పార్టీ ఒక్క ఓటమితో కుప్పకూలిపోయింది. ఆ పార్టీలోని నాయకులు ఇతర పార్టీల బాట పట్టారు. ఇంతకు బీఆర్ఎస్ నుంచి నాయకులు ఇతర పార్టీలకు ఎందుకు వెళ్ళిపోతున్నట్లు? నాయకత్వంపై నమ్మకం లేకనా? పార్టీకి భవిష్యత్తు లేదని నమ్ముతున్నారా? లేక ఇతర పార్టీలే బీఆర్ఎస్ నాయకులను ఆకర్షిస్తున్నాయా? రెండు దశాబ్దాల పాటు తెలంగాణ రాజకీయాలను శాసించిన పార్టీగా తెలంగాణ రాష్ట్ర సమితికి పేరుంది. ఆ పార్టీ అధినేత కేసీఆర్ కేంద్రంగానే తెలంగాణలో రాజకీయాలు నడిచాయి. 2014 ఎన్నికలకు ముందు దశాబ్ద కాలం పైగా, అదేవిధంగా 2014 ఎన్నికల తర్వాత సుమారు మరో దశాబ్ద కాలం పాటు రాజకీయంగా ఏ నిర్ణయం జరగాలన్నా అది కేసీఆర్ నేతృత్వంలోని పార్టీ ప్రభావానికి అనుగుణంగానే జరుగుతూ వచ్చింది. అంతటి ప్రభావం చూపిన పార్టీ భవిష్యత్తులో మనుగడ సాధిస్తుందా అనే ప్రశ్న ప్రస్తుతం ఎదుర్కొంటుంది. తెలంగాణలో వరుసగా 2 సార్లు అధికారం చెలాయించి 2023 నాటి ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయం కోసం తహతహలాడిన బీఆర్ఎస్ ఫలితాలు రాబట్టడంలో చతికిలపడింది. రాష్ట్రంలో అధికారం కోల్పోయినప్పటికీ వాస్తవానికి ఆ పార్టీ మాత్రం సీట్ల పరంగా, ఓట్ల శాతం పరంగా భారీగా నష్టపోయిన పరిస్థితి లేదు. తెలంగాణ శాసనసభలోని మొత్తం 119 సీట్లలో 3/1 వంతు స్థానాన్ని గెలిచింది. అదేవిధంగా 37.5% ఓట్లను తన ఖాతాలో వేసుకుంది. 39 ఎమ్మెల్యే సీట్లు, 37% పైగా ఓట్లు సాధించినప్పటికీ ఆ పార్టీ నాయకత్వానికి అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత పార్టీ ఏమవుతుందోనన్న భయం వెంటాడుతూ వచ్చింది. ఒకే ఒక్క ఓటమి ఆ పార్టీని కోలుకోలేని దెబ్బతీసింది. 65 సీట్లతో తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు బీఆర్ఎస్ నాయకత్వాన్ని దెబ్బకొట్టే పని చేస్తోంది. వాస్తవానికి 2023 శాసనసభ ఎన్నికల్లో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ ఎన్నికల ఫలితాల తర్వాత తమ ఓటమికి గల కారణాలు విశ్లేషించే ప్రయత్నం చేయలేదు. ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపోటములపై అనేక అంశాలు ప్రభావితం చూపిస్తున్నాయి. పార్టీ నాయకత్వం తీసుకునే నిర్ణయాలు ప్రధాన భూమిక పోషిస్తున్నాయి. అధికారంలో ఉన్నప్పుడు అనుసరించిన విధానం కూడా ప్రజల తీర్పుకు కారణమవుతోంది. వీటితో పాటుగా అభ్యర్థుల గుణగణాలు, ఆర్థిక పరిస్థితులు, సామాజిక కోణం, స్థానిక పరిస్థితులు కూడా ఎన్నికల్లో కీలక భూమిక పోషిస్తాయి. అయితే ప్రాంతీయ పార్టీలో ఉండే సహజ ధోరణి అయిన సమిష్టి నిర్ణయాలు తీసుకోకపోవడం బీఆర్ఎస్ లోనూ కాస్త ఎక్కువగానే కనిపిస్తోంది. సీఎంతో కలిసి 18 మంది మంత్రులు ఉన్నప్పటికీ ఏకవ్యక్తి పాలనగా ముద్ర వేసుకుంది బీఆర్ఎస్ నాయకత్వం. ప్రభుత్వంలోనే కాదు, పార్టీలోనూ ఆ నలుగురు అన్నట్లు విధానాలు, నిర్ణయాలు జరుగుతూ వచ్చాయి. విధానాలతో, నిర్ణయాలతో విభేదించేవారు వారంతటా వారుగా పార్టీ నుంచి వెళ్లిపోయారు. లేదంటే పార్టీ వెళ్లిపోయేలా పొగబెట్టే పరిస్థితి. బహుశా తన నిర్ణయానికి ఎదురు ఉండకూడదని కేసీఆర్ భావించి ఉంటారు. అందుకనే 119 సీట్లున్న తెలంగాణ శాసనసభలో 88 చోట్ల సొంత పార్టీ ఎమ్మెల్యేలు గెలిచినప్పటికీ మరో మిత్రపక్షం ఎంఐఎం 7 మంది సభ్యులతో తన వెంటే ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ నుంచి వలసలను ప్రోత్సహించారు కేసీఆర్. కేవలం 19 సీట్లను గెలుచుకున్న కాంగ్రెస్ నుంచి మెజార్టీ సంఖ్యలో ఎమ్మెల్యేలు చేర్చడం ద్వారా కాంగ్రెస్ శాసనసభ పక్షాన్ని బీఆర్ఎస్ లో విలీనం చేసుకున్నారు. కేసీఆర్ అమలు చేసిన విలీన విధానంతో బీఆర్ఎస్ శాసనసభ్యుల సంఖ్య 100 దాటింది. ఇక ప్రతిపక్షం అనేది లేకుండా పోయింది. కాస్తో కూస్తో సభ్యులున్న ఎంఐఎం కూడా మిత్రపక్షమే కావడంతో ప్రభుత్వాన్ని శాసనసభలో ప్రశ్నించే గొంతు లేకుండా పోయింది. ఇతర పార్టీల నుంచి సభ్యులను బీఆర్ఎస్ లో చేర్చుకున్న తర్వాత కేసీఆర్ ను పార్టీలో ప్రశ్నించేందుకు సొంత పార్టీ నాయకులు కూడా ధైర్యం చేసే పరిస్థితి లేకుండా పోయింది. విధానపరమైన నిర్ణయాలపై ఎవరైనా ప్రశ్నిస్తే నాయకత్వ కోపానికి బలి కావాల్సిందే అన్నట్లు సాగింది. దీంతో ఇష్టం ఉన్నా లేకున్నా చాలా మంది కేసీఆర్ నాయకత్వానికి తలూపుతూ వచ్చారు. తీరా అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఎవరి బాట వారు చూసుకోవడం మొదలుపెట్టారు.
గతంలో ఎమ్మెల్యేల సంఖ్య 39 కంటే తక్కువగా ఉన్నప్పుడు కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలు పార్టీని పుంజుకునేలా చేశాయి. నాయకులు పార్టీని అంటిపెట్టుకుని ఉండేలా చేశాయి. కానీ 39 మంది ఎమ్మెల్యేలు గెలిచినప్పటికీ నాయకులు పార్టీకి దూరం అవడాన్ని ఏ విధంగా చూడాలి? అంటే ఇది ఖచ్చితంగా కేసీఆర్ అనుసరించిన విధానంతో విసుగుపోయిన నాయకులు మరింత కాలం ఆయన నాయకత్వంలో పనిచేయలేక వెళ్లిపోతున్నారని అర్థమవుతోంది. పార్టీ నిర్ణయాల్లో, ప్రభుత్వ నిర్ణయాల్లో ఇతర నాయకులను భాగస్వామ్యాలను చేస్తే ప్రస్తుతం బీఆర్ఎస్ నాయకత్వం ఈ సంక్లిష్ట పరిస్థితి ఎదుర్కొనే పరిస్థితి వచ్చేది కాదేమో. తాము కేసీఆర్ కు చెప్పలేక ఒకవేళ ఎవరైనా నాయకులు చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ వారి సూచనలు కేసీఆర్ వింటారన్న నమ్మకం కూడా లేదు. దీంతో ఎవరి దారి వాళ్లు చూసుకుంటున్నారు. కేసీఆర్ తాను అధికారంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి పట్ల, కాంగ్రెస్ పార్టీ పట్ల అనుసరించిన విధానం ప్రస్తుతం సీఎం హోదాలో ఉన్న రేవంత్ మర్చిపోయినట్లు లేరు. అందుకే రాష్ట్రంలో అధికారంలోకి రాగానే సీఎం సొంత జిల్లాకు చెందిన 4 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆయన్ని కలిసి కేసీఆర్ కు షాక్ ఇచ్చారు. అప్పట్లో ఆ అంశం రాజకీయంగా తీవ్ర చర్చ అయినప్పటికీ ఆ 4 ఇప్పటికీ బీఆర్ఎస్ లోనే కొనసాగుతున్నారు. అయితే అంతటితో పరిస్థితి ఆగిపోలేదు. రాజధాని ప్రాంతానికి చెందిన రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కూడా సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ఆ తర్వాత ఒక్కొక్కరుగా బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీలోకి రావడం మొదలుపెట్టారు. పార్టీలో సీనియర్ నాయకుడైన మాజీ ఉప ముఖ్యమంత్రి స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి లోక్సభ ఎన్నికల ముందు బీఆర్ఎస్ పార్టీకి, ముఖ్యంగా ఆ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ కు గట్టి షాక్ ఇచ్చారు. తన కూతురు కడియం కావ్యను బీఆర్ఎస్ పార్టీ వరంగల్ లోక్సభ అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత నీ టికెట్ వద్దు, నీ పార్టీ వద్దంటూ తండ్రి కూతురు ఇద్దరు టికెట్ ను వెనక్కిచ్చి పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. అక్కడ బీఆర్ఎస్ కు సరైన అభ్యర్థి కూడా దొరకని పరిస్థితి కల్పించారు. ఖైరతాబాద్ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచిన దానం నాగేందర్ కూడా పార్టీని వీడి సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఇప్పుడు తాజాగా కేసీఆర్ అధికంగా ప్రాధాన్యతనిచ్చే మాజీ స్పీకర్ బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి కూడా ఆ పార్టీని వీడి కాంగ్రెస్ పక్షాన చేరారు. కేసీఆర్ సొంత జిల్లా మెదక్ నుంచి 4 ఎమ్మెల్యేలు వెళ్లి సీఎం రేవంత్ రెడ్డికి పుష్పగుచ్చం ఇవ్వడంతో మొదలైన అలజడి స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి లాంటి సీనియర్లు పార్టీ వీడే వరకు వచ్చింది. ఇది ఇంతటితో ఆగుతుందా లేక బీఆర్ఎస్ ఖాళీ అవుతుందా అనే ప్రశ్నలు వస్తున్నాయి. ఖమ్మం జిల్లా నుంచి గెలుపొందిన ఏకైక బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ సమావేశాల్లోనూ పాల్గొంటున్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ స్థానం నుంచి గెలిచిన లాసనందిత అకాల మరణంతో జరిగిన ఉప ఎన్నికల్లో ఆ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ తన ఖాతాలో వేసుకుంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 39 ఎమ్మెల్యే సీట్లలో బీఆర్ఎస్ విజయం సాధించగా ఇప్పటికే కంటోన్మెంట్ అధికారికంగా కాంగ్రెస్ ఖాతాలో చేరింది. కొంతమంది ఎమ్మెల్యేలు ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. చాలా మంది ఎమ్మెల్యేలు తమకు టచ్ లో ఉన్నారని కాంగ్రెస్ పార్టీ నాయకత్వం తరచూ చెబుతోంది. తాజాగా పార్టీలో సీనియర్ నాయకుడిగా కొనసాగిన మాజీ శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి కేసీఆర్ కు అత్యంత ప్రాధాన్యత కలిగిన వ్యక్తే పార్టీని వీడటంతో ప్రస్తుతం బీఆర్ఎస్ లో చర్చ జరుగుతోంది. బీఆర్ఎస్ ఖాళీ అవుతుందని అనేకసార్లు చెప్పిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇప్పుడా దిశగా పావులు కదుపుతున్నారనే ప్రచారం జరుగుతోంది. స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇప్పటికే తాము గేట్లు తెరిస్తే బీఆర్ఎస్ లో ఎవరూ మిగలరు అనే ప్రకటన చేసి ఉన్నారు. పోచారం శ్రీనివాసరెడ్డిని స్వయంగా వెళ్లి కలవడం ద్వారా సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ కోటను బద్దలకొట్టేందుకు భారీ స్కెచ్ వేశారా అనే అనుమానాలు బలపడుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు 12 మంది ఎమ్మెల్యేలను చేర్చుకున్న బీఆర్ఎస్ ప్రస్తుతం ఓటమి తర్వాత సొంత పార్టీ టికెట్ పై గెలిచిన కొంతమంది ఎమ్మెల్యేలను దూరం చేసుకుంది. తమతో 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక్కొక్కరుగా ఇప్పటికే కొంతమంది ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చుకున్నారు. ఇక పోచారం శ్రీనివాసరెడ్డి లాంటి సుదీర్ఘ అనుభవం కలిగి అనేక సార్లు ఎమ్మెల్యేగా గెలిచి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు అత్యంత సన్నిహితంగా ఉన్నవారే పార్టీని వీడటంతో ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఏదో జరగబోతోంది అని చాలా మంది ఊహిస్తున్నారు. శాసనసభ ఎన్నికల్లో విజయంతో రాష్ట్రంలో అధికారానికి వచ్చిన రేవంత్ రెడ్డికి లోక్సభ ఎన్నికల్లో తక్కువ ఎంపీ సీట్లు వచ్చేలా చేయాలని బీఆర్ఎస్ నాయకత్వం భావించింది.
తద్వారా రేవంత్ నాయకత్వంపై ప్రజల్లో నమ్మకం లేదనే ముద్ర వేయాలని చూసింది. తన పార్టీ పరిస్థితి చక్కదిద్దుకోవాల్సిన బీఆర్ఎస్ అందుకు భిన్నంగా ఎదురు పార్టీని లక్ష్యంగా చేసుకుని రాజకీయాలు చేసి ఫలితాల్లో బొక్కబోర్లా పడింది. ఎన్నికల తర్వాత రేవంత్ సర్కార్ కూలిపోతుందని కూడా ఆ పార్టీ నాయకత్వం బహిరంగంగానే చెప్పుకొచ్చింది. కానీ కేంద్రంలో బీజేపీకి సొంతంగా మెజార్టీ రాని కారణంగా మిత్రపక్షాలతో బలంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి మోదీ బీజేపీ కేంద్ర నాయకత్వం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై పెద్దగా దృష్టి పెట్టే పరిస్థితి ఉండకపోవచ్చు. ప్రస్తుత రాజకీయాలను తనకు అనువుగా మలుచుకోవాలని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ తాజాగా మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డిని పార్టీలో చేర్చుకోవడం ద్వారా వలసలు తథ్యమన్న సంకేతాన్ని ఇచ్చింది. అయితే బీఆర్ఎస్ నాయకత్వంపై గుర్రుగా ఉన్న నాయకుల్లో ఎంతమంది పార్టీ మారేందుకు సిద్ధపడ్డారు అనేది కాలమే నిర్ణయించాలి. వెల్కమ్ బ్యాక్. తెలంగాణ రాజకీయాలను 2 దశాబ్దాలు శాసించిన పార్టీకి ఇప్పుడే పరిస్థితి ఎందుకొచ్చింది? పార్టీ నాయకత్వం తీసుకున్న నిర్ణయాలే ఆ పార్టీని వెంటాడుతున్నాయా? బలం పెంచుకునేందుకు జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు బీఆర్ఎస్ ను టార్గెట్ చేశాయా? ఈ శతాబ్దం ప్రారంభం నుంచే తెలంగాణలో రాజకీయాలను పూర్తి స్థాయిలో శాసించిన పార్టీ ఏదైనా ఉందంటే అది తెలంగాణ రాష్ట్ర సమితి. రాజకీయాలను ప్రభావితం చేసిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది కేసీఆర్ అని చెప్పక తప్పదు. టీడీపీ నాయకత్వంలో విభేదించడానికి, ఆ పార్టీకి దూరం కావడానికి రాజకీయ కారణాలు కేసీఆర్కు వేరే ఉండొచ్చు. కానీ టీడీపీ నాయకత్వంలో విభేదించి బయటకు వచ్చిన తర్వాత కేసీఆర్ రాజకీయంగా ఎదిగేందుకు ఎంచుకున్న అంశం మాత్రం ఆయన్ను తిరుగులేని నాయకుడిగా చేసింది. తెలంగాణ ప్రాంతంలో ఎప్పటి నుంచో బలంగా నాటుకుని ఉన్న ప్రత్యేక రాష్ట్ర కాంక్షను ఆయన భుజానకెత్తుకున్నారు. వాస్తవానికి మలిదశ తెలంగాణ ఉద్యమం ఆయనతోనే మొదలైంది కాదు. 90వ దశకంలోనే తెలంగాణ మేధావులు, కవులు, కళాకారులు, విద్యావంతుల వేదిక పేరుతో ప్రజలకు అవగాహన కల్పించేందుకు సభలు, సమావేశాలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఆ క్రమంలో 4-5 సంవత్సరాల తర్వాత కేసీఆర్ రాజకీయ పార్టీ ఏర్పాటు చేసినప్పటికే ఉద్యమకాంక్షతో పనిచేస్తున్న తెలంగాణ వాదులతో చేతులు కలిపారు. సిద్దిపేట ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయం సాధించిన తర్వాత కేసీఆర్ తెలంగాణలో బహిరంగ సభలు నిర్వహిస్తే భారీ స్పందన వచ్చింది. తెలంగాణ రాష్ట్ర సమితిని ఏర్పాటు చేసిన తర్వాత మొదటిసారిగా స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసి మంచి ఫలితాలు రాబట్టారు. కనీసం ముఖ పరిచయం గాని, పేరు గాని తెలియని వారికి కూడా బీఫామాలు ఇచ్చారు కేసీఆర్. స్థానిక సంస్థల ఎన్నికల నాటికి పార్టీ సంస్థాగతంగా బలోపేతం కానప్పటికీ ప్రజల్లో ఉన్న ఆకాంక్ష కారణంగా చాలా మంది నాయకులు ఆ పార్టీ గుర్తుపై పోటీ చేసి గెలిచారు. స్థానిక సంస్థల్లో విజయం సాధించిన తెలంగాణ రాష్ట్ర సమితి ఒక బలమైన శక్తిగా ఏర్పడింది. 2004 సాధారణ ఎన్నికల నాటికి ఉమ్మడి రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించే స్థాయికి ఎదిగింది. టీఆర్ఎస్ బలాన్ని గుర్తించిన కాంగ్రెస్ పార్టీ 2004 ఎన్నికల్లో ఆ పార్టీతో కలిసి పోటీ చేసింది. టీడీపీని ఓడించేందుకు తెలంగాణ విషయంలో ఉన్న భిన్న అభిప్రాయాలు ఉన్న టీఆర్ఎస్ వామపక్షాలతో చేతులు కలిపింది. పొత్తులో భాగంగా 42 ఎమ్మెల్యే సీట్లు, 6 ఎంపీ సీట్లు తీసుకున్న టీఆర్ఎస్ మిత్రపక్షాలుగా ఉన్న కమ్యూనిస్టు సీట్లలోనూ అభ్యర్థులను బరిలో నిలిపింది. మొత్తం మీద 26 ఎమ్మెల్యే సీట్లు, 5 ఎంపీ సీట్లను గెలుచుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో భాగస్వామిగా చేరింది. అయితే నాటి సీఎంగా ఉన్న వైఎస్ఆర్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకంగా పావులు కదుపుతూ మిత్రపక్షమైన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలో 16 మందిని పార్టీలో చేర్చుకున్నారు. దీంతో 2 పార్టీల మధ్య విభేదాలు పెరిగి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి టీఆర్ఎస్ బయటకొచ్చింది. ఎమ్మెల్యేల సంఖ్యాబలం కోల్పోయినప్పటికీ అప్పట్లో కేసీఆర్ ముఖ్యంగా ఉద్యమాన్ని మాత్రమే నమ్ముకోవడంతో ప్రజలు ఆయన వైపు నిలుస్తూ వచ్చారు. పార్టీ తరపున గెలిచిన నాయకులు పార్టీలు మారినప్పటికీ ప్రజలు మాత్రం టీఆర్ఎస్ నాయకత్వంపైనే నిజమైన బాధ్యత పెడుతూ వచ్చారు. 2009 ఎన్నికల తర్వాత నాటి ముఖ్యమంత్రి వైఎస్ఆర్ అకాల మరణంతో కేసీఆర్ కు రాజకీయంగా ఒక అవకాశం లభించింది. దీంతో ఉద్యమాన్ని ఉధృతం చేసి అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, అన్ని వర్గాల ప్రజలు ఏకమయ్యేలా చూశారు. మొత్తం మీద రాష్ట్రం ఏర్పాటైంది. కొత్త రాష్ట్రంలో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. రాష్ట్రం ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్,
బిల్లుకు సహకరించిన పార్టీగా బీజేపీ ఉన్నప్పటికీ రాష్ట్రం కోసం గట్టిగా పోరాటం చేసిన పార్టీగా కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ను గుర్తించిన ప్రజలు 2014లో ఆ పార్టీకి పట్టం కట్టారు. అయితే 2014లో తెలంగాణలో అధికారంలో పీఠమెక్కిన టీఆర్ఎస్ క్రమంగా తెలంగాణ ప్రాధాన్యతలు తగ్గిస్తూ వస్తుందన్న అభిప్రాయం ప్రజల్లో నెలకొంటూ వచ్చింది. ఆ ఎన్నికల్లో బోటాబోటీ మెజారిటీతో అధికారంకి వచ్చిన టీఆర్ఎస్ కాంగ్రెస్ టీడీపీల నుంచి వలసలు ప్రోత్సహించింది. వైఎస్ఆర్ హయాంలో ఏ వలసలైతే తమను ఇబ్బంది పెట్టాయో అవే వలసలను కేసీఆర్ తమ హయాంలో అమలు చేశారు. 119 సీట్లున్న తెలంగాణ అసెంబ్లీలో 63 సీట్లతో అధికారానికి వచ్చిన టీఆర్ఎస్ తన అధికారాన్ని నిలబెట్టుకునేందుకు కాంగ్రెస్ టీడీపీ ఇతర పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చుకోవడమే కాకుండా చేరిన వారిలో కొంతమందికి మంత్రి పదవులు కూడా ఇచ్చారు. 21 సీట్లు గెలిచిన కాంగ్రెస్ 15 సీట్లు గెలిచిన టీడీపీ నుంచి మెజారిటీ ఎమ్మెల్యేలను కేసీఆర్ తమ పార్టీలో చేర్చుకున్నారు. అదేవిధంగా వైసీపీ బీఎస్పీలకు చెందిన సభ్యులను కూడా తమ పార్టీలో చేర్చుకోవడం ద్వారా శాసనసభలో బలాన్ని పెంచుకుంది. రాజకీయంగా పావులు కదిపి సభలో సంఖ్యాబలం పెంచుకున్న టీఆర్ఎస్ ప్రజాక్షేత్రంలో గెలిచేందుకు కూడా భారీ ఎత్తుగడ వేసింది. తమ ప్రభుత్వాన్ని ముందుగానే రద్దు చేసుకున్న కేసీఆర్ 2019లో జరగాల్సిన సాధారణ ఎన్నికలు 2018లోనే జరిగేందుకు కారకుడయ్యారు. అయితే తమ ప్రభుత్వాన్ని రద్దు చేసుకునే ముందు కేసీఆర్ రైతు బంధు పేరిట రైతుల ఖాతాల్లో నగదు బదిలీ చేయడం ఆయన పార్టీ 2018 ఎన్నికల్లో భారీ మెజార్టీ సాధించేందుకు దోహదం చేసింది. 2018 ఎన్నికల్లో ఏకంగా 88 సీట్లు గెలుచుకున్నప్పటికీ బంగారు తెలంగాణ పేరుతో కేసీఆర్ మరోసారి కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చుకున్నారు. ఎమ్మెల్యేలను చేర్చుకోవడమే కాదు, ఏకంగా శాసనసభ పక్షాన్నే విలీనమయ్యే రాజకీయ నిర్ణయం తీసుకున్నారు. ఫలితంగా శాసనసభలో ప్రజల తరపున మాట్లాడే విపక్ష గొంతు లేకుండా చేశారు. మొదటిసారి 2014లో గెలిచిన తర్వాత రాజకీయ పునరీకరణ పేరు చెప్పి ఎమ్మెల్యేలను చేర్చుకున్న కేసీఆర్ రెండోసారి 2018లో కూడా గెలిచిన తర్వాత బంగారు తెలంగాణ పేరుతో వలసల్ని ప్రోత్సహించారు. ఏకంగా 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకొని ఆ పార్టీని కోలుకోలేని దెబ్బతీశారు. తనకు రాజకీయంగా నచ్చని రేవంత్ రెడ్డిని ఓడించేందుకు కొడంగల్ నియోజకవర్గంలో ప్రత్యేక ప్రణాళిక అమలు చేశారు. అయితే 2018 శాసనసభ ఎన్నికల ఫలితాలకు భిన్నంగా అనంతరం 2019లో జరిగిన లోక్సభ ఎన్నికల ఫలితాలు వచ్చాయి. ఏకంగా 88 ఎమ్మెల్యేల స్థానాలు గెలిచి 12 మంది కాంగ్రెస్ సభ్యులను చేర్చుకోవడం ద్వారా 100 మంది సభ్యులతో ఉన్న టీఆర్ఎస్ లోక్సభ ఎన్నికల్లో 9 స్థానాల్లోనూ విజయం సాధించింది. అనూహ్యంగా పుంజుకున్న కాంగ్రెస్ పార్టీ 3 చోట్ల, బీజేపీ 4 చోట్ల గెలిచాయి. ఇక అప్పటి నుంచి తెలంగాణ రాజకీయాల్లో మార్పులు మొదలయ్యాయి. ఏకంగా 4 ఎంపీ సీట్లను గెలిచిన తర్వాత బీజేపీ తెలంగాణపై ప్రత్యేక దృష్టి సారించింది. విజయం సాధించిన 4 ఎంపీల్లో ఒకరు కేంద్ర మంత్రి పదవి ఇచ్చిన కేంద్ర నాయకత్వం కరీంనగర్ నుంచి ఎంపీగా గెలిచిన బండి సంజయ్కి పార్టీ బాధ్యతలు అప్పగించింది. వాస్తవానికి 2019లో సికింద్రాబాద్ నుంచి ఎంపీగా గెలిచి కేంద్ర మంత్రి అయిన కిషన్ రెడ్డి కరీంనగర్ నుంచి గెలిచి పార్టీ బాధ్యతలు స్వీకరించిన బండి సంజయ్ అంతకుముందు 2018లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేసి ఓడిపోయారు. అంతేకాదు వీరితో పాటు కొడంగల్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన రేవంత్ రెడ్డి కూడా 2019 లోక్సభ ఎన్నికల్లో మల్కాజిగిరి స్థానం నుంచి ఎంపీగా గెలిచారు. ఇక ఆయన పీసీసీ బాధ్యతలు తీసుకొని కేసీఆర్ ప్రభుత్వంపై ఒకవైపు పోరాటం చేస్తుంటే బీజేపీ అధ్యక్ష బాధ్యతలు తీసుకున్న బండి సంజయ్ మరోవైపు పోరాటం చేస్తూ వచ్చారు. దీంతో ఇరు పార్టీలు తమ బలాలను పెంచుకుంటూ ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను తమకు అనుకూలంగా మార్చుకుంటూ వచ్చాయి. ఒక దశలో బీజేపీ తెలంగాణలో బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా మారిందన్న ప్రచారం జరిగినప్పటికీ అప్పట్లో బండి సంజయ్ని పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించడం, కవితను ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్టు చేయడంతో బీజేపీ బీఆర్ఎస్ ఒకటేనన్న ప్రచారం కాంగ్రెస్ పార్టీకి బాగా కలిసొచ్చింది. దీంతో 2023 ఎన్నికల్లో ఆ పార్టీ అధికారానికి వచ్చేలా చేసింది. అధికారం ఉన్నంత కాలం బీఆర్ఎస్ లో కొనసాగిన నాయకులు పార్టీ అధికారానికి దూరం కాగానే ఇతర పార్టీల వైపు చూడటం మొదలుపెట్టారు. సిద్ధాంతపరంగా ఆలోచన చేయకుండా కేవలం కొంతమంది గెలిచిన నాయకులతో రాజకీయాలు చేయాలనుకున్న కేసీఆర్ ప్రస్తుతం అదే నాయకులు వెళ్లిపోవడంతో ఉక్కిరి బిక్కిరి కావాల్సి వస్తుంది. ఎన్నికల్లో ఓటమితో గద్దె దిగిన బీఆర్ఎస్ నాయకత్వాన్ని వలసలు మరింత కుంగదీస్తున్నాయి. సంఖ్యాపరంగా ఎమ్మెల్యేలు చాలా మందే కనిపిస్తున్నప్పటికీ వారిలో ఎంతమంది తమ వెంట ఉంటారనే అనుమానం ఆ పార్టీని వెంటాడుతోందా?
బీజేపీ సర్కార్ బలహీనంగా ఉన్న క్షణాన రేవంత్ ప్రభుత్వం బీఆర్ఎస్ ను మింగే పనిచేస్తుందా? వలసలు అనివార్యమై శాసనసభ పక్షం విలీనం దిశగా వెళ్లకుండా కేసీఆర్ వద్ద ఏదైనా వ్యూహముందా? వాస్తవానికి టీఆర్ఎస్ నుంచి నిజమైన నాయకులు, కార్యకర్తలు ఏనాడు పార్టీతో విభేదించి వెళ్లిన దాఖలాలు పెద్దగా కనిపించవు. పార్టీ కోసం, సిద్ధాంతం కోసం అంకిత భావంతో పనిచేసిన వారికి పొమ్మనలేక పొగబెట్టినట్లు పార్టీ నాయకత్వం వ్యవహరించి వారిని దూరం చేసుకుంది. ముఖ్యంగా 2014 ఎన్నికల్లో మొదటిసారి అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ నాయకత్వం పూర్తిగా భిన్నమైన వైఖరి తీసుకుంది. ఇంతకాలం ఉద్యమ పార్టీగా కొనసాగిన తెలంగాణ రాష్ట్ర సమితి ఇకపై పూర్తిస్థాయి రాజకీయ పార్టీగా ఉంటుందని బహిరంగంగానే ప్రకటించారు కేసీఆర్. రాజకీయ పార్టీగా ఉండటమంటే ఏమిటో మాత్రం ఆయన స్పష్టం చేయలేదు. వాస్తవానికి టీఆర్ఎస్ 2001లో ఏర్పాటైనప్పుడే రాజకీయ పార్టీగా ఎన్నికల సంఘం వద్ద రిజిస్ట్రేషన్ చేసుకుంది. ఉద్యమ పార్టీ అంటూ ప్రత్యేకంగా ఏమీ ఉండదు. కాకపోతే రాష్ట్ర కాంక్ష ఉంది కాబట్టి ప్రజల ఆకాంక్ష కోసం పోరాటం చేసింది. ఆ సమస్య పరిష్కారం అయిన తరువాత మరో రూపంలో సమస్యలు వస్తూ ఉంటూనే ఉంటాయి. వాటిపై కూడా రాజకీయ పార్టీలు ప్రజాస్వామ్యంలో పోరాటాలు చేయాల్సిందే. కానీ కేసీఆర్ ఆలోచన ప్రకారం తమది ఫక్త్ రాజకీయ పార్టీ అంటే ఇతర పార్టీలోని నాయకులను ప్రలోభాలకు గురిచేసి ఆ పార్టీలను బలహీనపరచడమని ఆయన తీసుకున్న నిర్ణయాలను బట్టి అర్థమవుతుంది. టీఆర్ఎస్ పక్షాన గెలిచిన, కాంగ్రెస్ పక్షాన చేరిన నాయకులు ప్రజాక్షేత్రంలో ఓడిపోయిన విషయం కేసీఆర్ కు ప్రత్యక్ష అనుభవంలో ఉన్నప్పటికీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన కూడా అదే పంథా అనుసరించారు. పార్టీ తీసుకునే నిర్ణయాల్లో మెజారిటీ నాయకుల పాత్ర ఉంటుంది అనేది ఎప్పటినుంచో వినిపిస్తోన్న విమర్శ. సమావేశంలో కూర్చోవడానికి మినహా అభిప్రాయాలు చెప్పే అవకాశం ఎవరికీ దక్కేది కాదని ఆ పార్టీ నుండి బయటకి వచ్చిన తర్వాత చాలా మంది నాయకులు ఆరోపణలు చేశారు. పార్టీలో కొనసాగుతున్న తోటి నాయకుల అభిప్రాయాలను గౌరవించని కారణంగా ప్రస్తుతం బీఆర్ఎస్ నాయకత్వం గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటుందనే అభిప్రాయం ఉంది. పార్టీలో సమిష్టి నిర్ణయాలు ఉంటే ఫలితాలు భిన్నంగా వచ్చినప్పటికీ సమీక్షలు జరిగేవి. తిరిగి పార్టీ పుంజుకోవడానికి ఏం చెయ్యాలో దానిపై సమీక్ష చేసేవారు. కానీ నిర్ణయాలన్నీ కేసీఆర్ సొంత ఎజెండా అని భావించిన నాయకులు తమ అభిప్రాయాలకు అవకాశం లేని చోట ఉండలేక బయటపడుతున్నారు. గతంలో కూడా వారి అభిప్రాయాలకు గౌరవం ఉండేది కాదు. కానీ ఆ రోజుల్లో కేసీఆర్ వద్ద అధికారం ఉంది. ఆ అధికారంలో భాగస్వాములు కావాలని భావించిన నాయకులు ఇతర పార్టీల నుంచి వచ్చి బీఆర్ఎస్ లో చేరారు. తిరిగి పార్టీ అధికారం కోల్పోయాక వెళ్లిపోయారు. అధికారం కోసమే వచ్చిన నాయకులు అధికారం పోయిన తర్వాత వెళ్లిపోతారన్న కనీస అవగాహన లేని నాయకుడు కాదు కేసీఆర్. కాకపోతే తన రాజకీయ చతురతతో ఇతర పార్టీలకు మనుగడ లేకుండా చేస్తామనుకుని ప్రజల కోణంలో ఆలోచించడం మర్చిపోయారు. ఉద్యమ కాలంలో నిజంగా కేసీఆర్ వెన్నంటి ఉన్నవారిలో ఎంతమందిని ఆయన గుర్తించారనే సమీక్ష చేసుకుంటే ఇప్పటి ఫలితాలకు కారణాలు ఏమిటో స్పష్టంగా తెలుస్తుంది. ఇతర పార్టీలను బలహీనపరచాలన్న తపన తప్ప సొంత పార్టీ కోసం పనిచేసిన వారికి గుర్తింపు ఇచ్చే విషయంలో కేసీఆర్ చాలా వెనుకబడి ఉన్నారనేది బహిరంగ సత్యం. రేవంత్ రెడ్డిని కొడంగల్లో ఓడించేందుకు వేసిన ఎత్తుగడ, కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేలు లేకుండా అనుసరించిన విధానం ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డికి ఆయుధంగా మారాయి. సరిగ్గా కేసీఆర్ వ్యూహాలనే అమలు చేస్తూ దెబ్బకు దెబ్బ అన్నట్లు వ్యవహరిస్తున్నారు. 2023 శాసనసభ ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ బీఆర్ఎస్ 39 సీట్లలో గెలిచి 37% పైగా ఓటు బ్యాంక్తో బలమైన పార్టీగా ఉంది. కానీ పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీట్ కూడా గెలుచుకోకపోవడం ఆ పార్టీ మనుగడను ప్రశ్నార్థకంలో పడేస్తోంది. వాస్తవానికి పార్టీ ఆవిష్కరించిన తర్వాత జరిగిన ప్రతి ఎన్నికల్లో లోక్సభలో ఆ పార్టీకి ప్రాతినిధ్యం ఉండేది. ముఖ్యంగా మెదక్ స్థానంలో ఆ పార్టీ ఏనాడూ ఓడిన దాఖలాలు లేవు. పార్టీకి ఊపిరిపోసిన కరీంనగర్, వరంగల్, నిజామాబాద్ లాంటి చోట్ల కూడా పార్టీ అడ్రస్ లేకుండా పోయింది. ముఖ్యంగా మెదక్ లోక్సభ స్థానంలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 6 చోట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు.
6 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో పార్టీ అధినేత 2 సార్లు సీఎంగా వ్యవహరించిన కేసీఆర్ పార్టీలో మొదటి నుంచి తిరుగులేని నాయకునిగా కొనసాగుతూ సిద్దిపేటలో ఇతర పార్టీలకు మనుగడ లేకుండా చేసిన మాజీ మంత్రి హరీష్ రావు కూడా ఉన్నారు. కానీ వారి ప్రభావం కూడా లోక్సభ ఎన్నికల్లో కనిపించలేదంటే పార్టీకి మనుగడ ఉంటుందా అనే అనుమానం నాయకులను వెంటాడుతోంది. పార్టీలోనూ ప్రభుత్వంలోనూ కీలకంగా వ్యవహరించిన కె కేశవరావు, డి శ్రీనివాస్, కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాసరెడ్డి లాంటి నాయకులు పార్టీకి దూరం కావడమంటే ఒక రకంగా బీఆర్ఎస్ కు కోలుకోలేని దెబ్బే అని చెప్పాలి. రాజకీయ పార్టీలకు ఎన్నికల్లో గెలుపోటములు సహజం. కానీ ఆ పార్టీ అనుసరించే విధానమే భవిష్యత్తులో పార్టీ మనుగడకు దోహదం చేస్తుంది. ఇతర పార్టీల నుంచి వలసలను మాత్రమే నమ్ముకుని బొక్కబోర్లా పడ్డ బీఆర్ఎస్ అధినేత ఇటీవలి లోక్సభ ఎన్నికల్లోనూ అదే పంథా అనుసరించారు. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగిన మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, తెలంగాణ అధ్యక్షునిగా కొనసాగిన కాసాని జ్ఞానేశ్వర్ను పార్టీలో చేర్చుకుని ఎంపీ టికెట్లు ఇవ్వడం ఎప్పటి నుంచో పార్టీని నమ్ముకున్న వారికి ఎలాంటి సంకేతాలు పంపుతుంది? ఇక లోక్సభ ఎన్నికల్లో ఘోర పరాభవం తర్వాత ఇప్పటివరకు పార్టీ అధినేత కేసీఆర్ ఎలాంటి సమీక్ష నిర్వహించింది లేదు. పార్టీలో కొనసాగుతున్న వారికి భరోసా కల్పించే పరిస్థితి చేయనప్పుడు ఎవరి దారి వారు చూసుకుంటారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎన్నికలు పూర్తయిన వెంటనే పోచారం శ్రీనివాసరెడ్డి చేరికతో రాజకీయాలు మొదలుపెట్టిన కాంగ్రెస్ ఇప్పట్లో ఆట ముగించే పరిస్థితి ఉంటుందా? లేక బీఆర్ఎస్ శాసనసభా పక్షాన్ని విలీనం చేసుకోవడం ద్వారా దెబ్బకు దెబ్బతీస్తుందా? చూడాలి. ఇదే వాల్టి బర్నింగ్ పాయింట్. స్టే ట్యూన్ టు బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.